పచ్చి మామిడికాయ చేపల పులుసు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక పాట్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక హాఫ్ స్పూన్ వరకు మెంతులు, ఆవాలు, ఒక 4, 5 పచ్చిమిర్చి, అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ వేగినాక ఒక టమాటోని బాగా చాప్ చేసి వేసుకోవాలి. టమాటో బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటో మగ్గినాక ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. కలపకుండా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చింతపండు రసంని కూడా పైనుంచి వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత మనం పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా కట్ చేసి అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒక 15 మినిట్స్ వరకు ఈ పులుసుని బాగా కుక్ చేసుకోవాలి. చివరిగా మనం దీంట్లో కొత్తిమీర వేసుకుంటే మన వేడి వేడి పచ్చి మామిడికాయ చేపల పులుసు కర్రీ రెడీ అండి. సో మామిడికాయ సీజన్ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్